నమస్తే, వెల్కమ్ టు మనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ముంపు నీరు దిగక పంట పొలాలు దెబ్బతింటున్నాయి. దీంతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని పర్ర భూములను ఆక్రమించి కొంతమంది అక్రమార్కులు ఆక్వా చెరువులు తవ్వుతున్నారు. సుమారు 2000 ఎకరాల స్వాంప్ భూములను కొంతమంది ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరభూముల పరిరక్షణ కోరుతూ ఈ ప్రాంత రైతులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కూనవరం, రామేశ్వరం ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలను తొంగలో తొక్కి ఈ అక్రమ సాగు యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ ఆక్వా చెరువుల కారణంగా ఉప్పు నీరు వ్యవసాయ భూముల్లోకి చొరబడి సారవంతమైన నేలలు నిస్సారవంతం అవుతున్నాయి. ఉప్పు నీటి ప్రభావంతో కోనసీమ ప్రధాన పంటలైన వరి సాగు ప్రశ్నార్థకంగా మారిందని, ఇప్పటికే లక్షలాది కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. తక్షణం చర్యలు తీసుకోకపోతే కోనసీమ వ్యవసాయం పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కోనసీమ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు అందిస్తారు మరింత సమాచారాన్ని. వెంకటేశ్వరరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరి, కొబ్బరితో పాటు ఇతర అంతర పంటలు కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైతులకి సాగునీరు ఎంత అవసరమో అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతే ముఖ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే ముంపు నీరు ఉంటుందో పంటల్లో, వరిచేలలో కానీ అదేవిధంగా కొబ్బరి తోటలో కానీ ముంపు నీరు చేరుతుంది. ఏదైనా వరదలు సంభవించినప్పుడు కానీ లేదా వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ముంపు నీరు వస్తుంది. ఈ ముంపు నీరు దింపేందుకు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. డ్రైనేజీ వ్యవస్థ గత 10 ఏళ్లుగా పూర్తిగా ఆక్రమణలకు గురవడం, అదేవిధంగా సరైన పద్ధతుల్లో డ్రెడ్జింగ్ చేయకపోవడం, ఏదైతే పూడికి ఉందో పూడికిని తీయకపోవడం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక శాతం వరి, అదేవిధంగా కొబ్బరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అస్తవ్యస్తలు పడుతున్నాడు. అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఏవైతున్నాయో సిఆర్జెడ్ పరిధిలోని భూముల్లో పర్ర భూములు ఉంటాయి. పర్ర భూములు ఈ ముంపు నీరు దిగేందుకు వీలుగా తీర ప్రాంతంలో ఉంటాయి. ఈ తీర ప్రాంతాల్లో ఉన్న భూములను కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకుని ఏదైతే రొయ్యల చెరువులు తవ్వి వారు స్వలాభం కోసం ఇవన్నీ అక్రమంగా సాగు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మక నీరెట్టి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు నీటి ప్రభావం వల్ల ఏదైతే డ్రైన్లు మూసుకుపోయి ఏదైతే ఉప్పు నీరు రివర్స్ వచ్చి రావడం వల్ల కూడా ఈ కొబ్బరి తోటలకు రావడం, ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ మూసుకుపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు లక్షలాది కొబ్బరి చెట్లు అయితే మరణించాయని చెప్పవచ్చు. ఎందుకంటే నీరు, ఉప్పు నీరు సాంద్రత ఎక్కువడం వల్ల ఆ భూమిలో ఆ నీరు ఇంకిపోయి, ఉప్పు నీరు ఏదైతే ఉందో సముద్రపు నీరు ఇంకిపోయి ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయి. తాగడానికి మంచినీరు లేక ఏదైతే ఉప్పు నీరు ఉంటుందో ఆ ఉప్పు నీరు తాగడం వల్ల, అదేవిధంగా కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయని కోనసీమ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అలాగే పర్ర భూములను కూడా ఏవైతే ఆక్రమించారో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా సాగు చేసుకుని రైతులు సాగు చేసుకునే వీలుగా ఈ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని కూడా ఇక్కడ కోనసీమ జిల్లాలోని రైతులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు, ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు, అలాగే ఐతాబత్తుల ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, కోనసీమ రైతు పరిరక్షణ సమితికి సంబంధించిన ఐతాబత్తుల ఉమామహేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి ప్రభాకర్ గారు, అలాగే ఉమామహేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, అంటే సార్, మనం చూసుకున్నట్లయితే కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు అస్తవ్యస్తంగా మారింది, బాధ్యత ఎవరిది అంటే ఏం చెబుతారు? అలాగే ముంపు నీరు దిగకపోవడం వల్ల కూడా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రభాకర్ గారు. మేడం, హలో ప్రభాకర్ గారు వినిపిస్తుందండి? వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. మేడం, ఇక్కడ కోనసీమలో ప్రధానంగా ఈ మురుగునీటి వ్యవస్థ అధ్వాన్నంగా తయారవడం వల్ల ప్రతి సంవత్సరం 40 నుంచి 50 వేల ఎకరాలు పంట అనధికారికంగా క్రాప్ హాలిడే చేస్తూ
ఇబ్బంది పడతా ఉన్నారు రైతాంగం. ఈ కోనసీమలో ఉన్నటువంటి 9 ప్రధాన డ్రైన్లు ఇటు కోనవరం మొగ నుంచి రామేశ్వరం మొగ నుంచి సముద్రంలో కలుస్తాయండి. ఏదైతే సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో స్కాంపు అంటే ఇక్కడ మా రైతు భాషలో పర్ర అని అంటారు. ఈ పర్రని చాలా మంది ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ఆక్రమణ అనేటువంటిది 1956 జమీందారీ చట్టం రద్దు అయిన తర్వాత పాత తేదీలతోటి పట్టాలు సంపాదించి అక్కడ భూములన్నీ ఆక్రమించారు. అయితే అప్పట్లో ఆక్వాకి అంత ఇది లేదు. 1990 తర్వాత ఆక్వా రంగం చాలా ఉజ్వలంగా ముందుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఆక్రమించుకున్న భూములన్నిటిలో కూడా అన్యాక్రాంతంగా చెరువులు తవ్వారు. దాని వలన ఈ మురుగునీరు సముద్రంలోకి వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతూ ఉంది. ప్రకృతి మనకు ఒక సిస్టమ్ ఇచ్చింది. ఆ సిస్టమ్ ఏంటంటే ఏదైతే ఈ డ్రైన్లో ఉన్నటువంటి నీరు ఈ పర్ర అని అంటాము, ఈ పర్రలోకి వెళ్తుంది. పర్రలో ఉన్నటువంటి నీరు సముద్రం పోటు వచ్చినప్పుడు సముద్రంలోకి వెళ్తుంది. అలాగే సముద్రం పోటు వచ్చినప్పుడు ఈ నీరు పర్రలోకి వస్తుంది. ఈ పర్రలో నీరు వచ్చినప్పుడు మళ్ళీ పోటు వచ్చినప్పుడు పర్రలో నీరు సముద్రంలోకి వెళ్తుంది. డ్రైన్లో ఉన్నటువంటి నీరు పర్రలోకి వెళ్తుంది. అది మనం భగవంతుడు ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం. దీన్ని మనకున్నటువంటి కొంతమంది అక్రమార్కులు దీనికి సిస్టమ్ అంతటినీ కూడా పాడు చేయడం జరిగింది ఆక్వా చెరువులు తవ్వడం వల్ల. దీనివల్ల సముద్రం పోటు వచ్చినప్పుడు అక్కడ ఆక్వా చెరువులు తవ్వడం వల్ల పరలోకి నీరు సర్దుకోవడానికి దానికి స్పేస్ లేక ఈ డ్రైన్ నుంచి ఈ నీరు పంట పొలాల్లోకి ఎగబడతా ఉంది. దానివల్ల సారవంతమైనటువంటి భూములు అన్నీ కూడా ఉప్పు నీటి బారిన పడి పంటలన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. దీని మీద కూడా గతం నుంచి మేము 2011లో క్రాప్ హాలిడే అనేటువంటి పెద్ద ఉద్యమం ఆ రోజు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చినటువంటి ఉద్యమం కూడా చేసాం. ఆ రోజు కూడా ప్రధానమైన డిమాండ్ డ్రైన్లు బాగు చేయాలని చెప్పి కూడా మేము ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. మొన్ననే మేము గత నెలలో కూడా మా కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా కలెక్టరేట్ దగ్గర చాలా భారీగా రైతులతోటి ఒక పెద్ద కార్యక్రమం చేసి ఈ పర్రనే ఆక్రమణ తొలగించండి, తొలగించినటువంటి ఆక్రమణ ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా నోటిఫై చేయండి. ఇదంతా కూడా సిఆర్జెడ్ జోన్లో ఉంది మేడం. ఇది సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి భూమిలో తవ్వకాలు కానీ నిర్మాణాలు కానీ చేయకూడదు అనేటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నిబంధనలు అన్నిటిని కూడా తొంగలోకి తొక్కి ఈ అధికారులందరూ కూడా మామూలు మత్తులో ఉంటూ ఇవన్నీ కూడా అక్రమంగా అక్కడ మనకి ఈ యొక్క చెరువులు ఇవ్వడం జరిగింది. దీని వలన చాలా పెద్ద ఎత్తున మేము ఎస్ ఉమామహేశ్వరరావు గారు, ఈ సిఆర్జెడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అయితే అక్రమ ఆక్వా చెరువులు ఎలా ఏర్పడుతున్నాయి, అలాగే 2000 ఎకరాల పర్ర భూముల ఆక్రమణ ఎలా జరిగింది, ఎవరెవరు దీనిలో పాల్పంచుకున్నారంటే మీరేం చెప్తారు? సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్, మీ వాయిస్ రావట్లేదు. ఉమామహేశ్వరరావు గారు సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, అన్మ్యూట్ చేయండి. వినపడుతుందండి? ఓకే అండి. ప్రధానంగా ఈ 2030 ఎకరం ఇక్కడ రామేశ్వరం పర మీద 480 ఎకరాలు, ఇక్కడ కోనవరం డ్రైన్ మీద మేజర్ డ్రైన్ మీద 1550 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తరచూ చెప్తున్నారండి. మేము ఆర్టీఐలో అప్లై చేసినప్పుడు ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం, ఈ ప్రజాప్రతినిధులకి పట్టకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు 1990 నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. వరి వ్యవసాయం గిట్టుబాటు కాక మేజర్ డ్రైన్ పక్కన ఉన్న రైతులు చెరువులు తవ్వడం మొదలెట్టారు. అది పంటకాలం వరకు వచ్చేసింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది 1991లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా
ఈ మేజర్ డ్రైన్లన్నీ ఒక సంవత్సరం రబీకి క్రాప్ హాలిడే ఇచ్చి రైతులు అందరూ సహకరించి డ్రైనేజ్ తవ్వడం జరిగిందండి. తర్వాత ఒక 10 సంవత్సరాలు బాగానే ఉంది. 2000 సంవత్సరం అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఈ డ్రైనేజీలు, ఈ మేజర్ డ్రైన్లతో పాటు మైనర్ డ్రైన్లు, మీడియం డ్రైన్లు అన్ని కూడా ఆక్రమణలకు గురైపోయాయి. అలాగే ఈ పంట పొలాల మధ్యలో కూడా రెవెన్యూ మురుగు బోధులు ఉంటాయండి, ఇవి కూడా ఆక్రమణకు గురైపోయాయి. రైతులు ఇప్పుడు ఎవరైతే ఆక్వా సాగు చేస్తున్నారో వాళ్ళంతా చెరువుల్లో ఉన్న స్లడ్జ్ని పంట ఈ డ్రైన్ లో తోడేయడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ ఎన్నిసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకున్న 2011 నుంచి ఈ రోజు వరకు మొన్న ఫిబ్రవరి 5వ తారీఖున కూడా మేము కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసాం. ఆ ధర్నాలో కూడా మరి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాం. మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా చూస్తే 3 నియోజకవర్గాలు, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, ఈ 3 మండలాల్లో ఈ 3 నియోజకవర్గాల్లో 10 మండలాలు తీర ప్రాంతం డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అమలాపురంలో రూరల్లో కొంత భాగం, అలాగే మలికిపురం, సకినేటిపల్లి, ఈ తాళరేవు, ఈ కాట్రేనికోన మండలాలు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం రాజోలు నియోజకవర్గం వైపు వెళ్తే శంకరగుప్తం డ్రైన్ మీద సుమారు 2500 ఎకరాల కొబ్బరి తోటల్లో నీరు వచ్చేసింది. అక్కడ డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఆ డ్రెడ్జింగ్ చేసిన మట్టి ఏం చేయాలంటే మనకి గోదావరికి ఎలాగైతే ఇవి ఉంటాయో, ఏటుగట్లు ఉంటాయో, సముద్రంకి ఈ స్వాంప్ కి మధ్యలో టైడల్ బ్యాంక్ ఉంటుందంటే దీన్ని వాడుక భాషలో అయితే ఏటుగడ్డ అని అంటారు. ఇది తీర ప్రాంతంలో ఉంది కాబట్టి టైడల్ బ్యాంక్ అంటారు. ఈ టైడల్ బ్యాంక్ డ్రెడ్జింగ్ చేసినటువంటి మట్టి ఇసుకనంతా కూడా టైడల్ బ్యాంక్ బాగా పటిష్టంగా ఏర్పాటు చేసినట్టయితే ఈ ముంపు నీరు వచ్చేది కాదండి. ఇది అక్రమంగా కొంతమంది పట్టాలు తీసుకున్నారు, కొంతమంది మాజీ సైనికులు పట్టాలు ఇచ్చారు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తారు. వాళ్ళు సాగు చేయలేక భూమిని వేరే వాళ్ళకి లీజుకి ఇస్తారు. లీజుకి ఇవ్వడం వల్ల ఈ 5 ఎకరాలు 10 ఎకరాలు, ఎకరం 2 ఎకరాల వాళ్ళు వీళ్ళందరినీ పోగు చేసి ఒక 20 ఎకరాలు అయిన తర్వాత ఆడ ఒక లీజుకి తీసుకున్న వ్యక్తి 150 ఎకరాలు అక్రమంగా దాన్ని ఆక్రమించి చెరువు తవ్వేస్తారండి. ఇలా తవ్వేసిన ఎవరైనా ఫిర్యాదు చేసేవాళ్ళు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు కూడా లేకపోవడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం సాగుతూ ఉంది. ఈ కారణంగా ఇప్పుడు కోనసీమలో వ్యవసాయం చేయడం అంటే కత్తి మీద సాగు. ఎస్, అంటే ఈ సమస్య గనక ఇలాగే కొనసాగితే కోనసీమ వ్యవసాయ భవిష్యత్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పటికే చూసుకున్నట్లయితే యువత వ్యవసాయం నుంచి కూడా దూరం అవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చా? అలాగే స్థానిక ప్రజల పాత్ర ఈ సమస్య పరిష్కారంలో ఎంతవరకు ముఖ్యమైనదిగా చెప్తారు? ఈ భవిష్యత్ అంటూ ఇంకేం భవిష్యత్ ఏం లేదు మేడం. ఇక్కడ ఇప్పుడు ఇప్పటికే 2500 ఎకరాల్లో రాజోలు నియోజకవర్గం కొబ్బరి తోటలు చనిపోయాయి. సముద్రం వచ్చేసింది, కొబ్బరి చెట్లు చచ్చిపోయి అక్కడ ఉన్న వ్యవసాయం మీద, ఆ కొబ్బరి తోటల మీద ఆధారపడే రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అక్కడ కొబ్బరి అనుబంధ వ్యాపార రంగం కానీ పూర్తిగా దెబ్బతిండిపోయింది. వాళ్ళంతా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి వలస వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. అలాగే ఇక్కడ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఏటా అనాథరైజ్డ్ గా ఒక 20 నుంచి 25 వేల ఎకరాలు క్రాప్ హాలిడే స్వచ్ఛందంగా ఊడ్చడం మానేస్తున్నారు. అలాగే 2022లో కూడా 40,000 ఎకరాలు ఇచ్చారు. ఎందుకంటే క్రాప్ హాలిడే చేశారు. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా ప్రభుత్వం చేత పని చేయించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అయితే ఈ సెంట్రల్ డెల్టా ఆధునీకరణలో భాగంగా ఈ డ్రైన్లన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ కి ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు కలవ చేసుకుని ప్రభుత్వం ఒక డిపిఆర్ కనుక తయారు చేసి ప్రపంచ బ్యాంక్ కి, మరి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఏర్పడి ఉంది కాబట్టి అక్కడ ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తీసుకుని ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో దీనికి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని దీనికి అంకురార్పణ చేస్తే, ఈ డెల్టాని మోడరైజేషన్ చేస్తే ఇక్కడ ప్రజలు, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇక్కడ నివసించే ప్రజలందరికీ బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నెమ్మదిగా జరుపుకుంటూ వెనక్కి వెళ్ళిపోవడం అంటే రైతులు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే
అలవరం మండలంలో వాడలరేవు అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ 1990లో బాలయోగ్ గారు స్పీకర్ గా ఉండగా అక్కడ ఓఎన్జీసీ టెర్మినల్ ఒకటి కట్టారు. టెర్మినల్ సముద్రానికి 2.5 కిలోమీటర్ అంటే 2.5 కిలోమీటర్ల యువతల భూమి మీద టెర్మినల్ కట్టారు. ఈవేళ సముద్రం ఎదరకొచ్చి ఆ టెర్మినల్ ప్రహారీ కూడా ఏదైతే ఉందో దాన్ని తాకుతున్నాయి. అంటే డేంజర్ జోన్ లో ఆ గ్రామం, ఆ పక్కన ఉన్న కొమరగిరిపట్నం, బెండమూరు లంక డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇలాగే మాకు ఇక్కడ అమలాపురం నియోజకవర్గం వచ్చేసరికి ఈ ఉప్పలగుప్తం, యనకొత్తపల్లి, ఎస్యానం, చల్లపల్లి ఈ గ్రామాలన్నీ డేంజర్ జోన్ లో ఉన్నాయి. అలాగే కాట్రేన్ కోన మండలంలో సిర్రయానం, కాట్రేన్ కోన, గచ్చగాయలకోన ఈ గ్రామాలన్నీ సముద్ర తీర గ్రామాలు. ఇవి నెమ్మదిగా సెలనిటీ సాయిల్స్ గా మారిపోయాయి. ఇప్పటికే ఆ భూములన్నిలో కూడా వ్యవసాయం ఏమి పండటం లేదు. ఇవి కూడా ఏదో రోజుని అంటే రాత్రి మునిగిపోతే వరదొచ్చో అనుకుంటాం. ఇది అలా కాకుండా సముద్రం రోజు రోజుకి కొద్దిగా ఎదరగా వస్తుంది, మన కంటికి కనపడదు. ప్రజలు తనంతట తాను వెళ్ళిపోవాలని చూస్తున్నారేమో అని ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 2011లో మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు అనేక మంది ఈ ప్రాంతానికి శాస్త్రజ్ఞులు కూడా రావడం జరిగింది. ప్రముఖ జియాలజిస్టు ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్ జియాలజిస్టు ప్రొఫెసర్ జీవి కృష్ణారావు గారు అప్పటికే 2011 నాటికే ఈ ప్రాంతం 1 మీటర్ కిందకి దిగిపోయిందని చెప్పారు. మరి దానికి ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేదు. మనం గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్తున్నట్టయితే గోదావరి నది అంతా ఏటుగట్లు హైట్ గా పటిష్టంగా ఉంటాయి. ఇక్కడ టైడల్ బ్యాంక్ ఉంటది. ఈ టైడల్ బ్యాంక్ అసలు అదేదో మామూలుగా నడకదారి గట్టులాగా ఉంటది. వాతావరణం తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం అల్లకల్లోలంగా మారితే ఏదైనా 20 మీటర్ల ఎత్తు 15 మీటర్ల పైన ఎత్తు వస్తే చాలా గ్రామాలు, తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఏదైతే ఈ స్వాంప్ భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణదారులందరి నుంచి స్వాధీనం చేసుకోవాలి. ఇది ప్రజా ప్రయోజనం దృష్ట్యా, ఇది మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి తప్పిదం. ఇది ఇప్పటికైనా రెక్టిఫై చేసుకునే అవకాశం మనకుంది, ప్రభుత్వాలకు ఉంది. దాని బాధ్యత తీసుకునే మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఈ ప్రజల దగ్గర నుంచి జీతాలు తీసుకున్నటువంటి అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని అంతటిని వెకేట్ చేయించాలి. ఎందుకంటే పట్టా ఇస్తే మనకి వెనకాల రాసినది ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఈ పట్టాని వెనక తీసుకోబడుతుంది అని చెప్పేసి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించకపోతే మేమంతా కూడా పొట్ట చేత పట్టుకుని ఎడ్డోగట్టు వెళ్ళిపోయే పరిస్థితి. రైట్. ఎస్, థ్యాంక్ యూ అండి ఉమామహేశ్వరరావు గారు, అలాగే ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.